శ్రీ శివాయ గురవే నమః. నేను ఈ రోజున మన బాల యోగేశ్వర భగవాన్ గారి ఇంకొక సన్నివేశం చెప్తున్నాను అందరికీను. అదేమిటంటే ఆయన సద్గురువులు వచ్చారు కదా, మహిమాన్వితులైన ఆయన బాలమహారాజు గారికి రుద్రాక్షమాల ఇచ్చి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని బాలమహారాజు గారిని దీవించి వెళ్ళారు. ఆ రుద్రాక్షమాలని ఈయన ధరించారనమాట. బాలయోగేశ్వర భగవాన్ గారు ధరించారు. సరే, ఇలా ఉండగా కొన్ని రోజులకు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అరటిపళ్ళు యాపిల్ పళ్ళు తీసుకొని ఒక భక్తురాలు వచ్చింది. వచ్చి ఆవు పాలు కూడా తీసుకొని వచ్చింది. నాయనా బాలమహారాజు, నువ్వు పాలు తాగక చాలా రోజులైంది, నీ కడుపు నింపాలని నేను ఎంతో ప్రేమతో నేను వచ్చాను అని చెప్పేసి, మీ అమ్మగారు గోమాత నీకు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిస్తే అది కాలం చేసింది. అందుకని నేను బాధతో ఎవరో గిట్టని వారి వల్ల ఆ పని అయిందంటూ ఏడవటం మొదలుపెట్టింది ఆ భక్తురాలు. తర్వాత ఏం చేసింది, కొంతసేపటికి మళ్ళీ ఎవరో ఒక భక్తురాలు గోదానం చేసింది. ఆ గోవు కూడా అలాగే కాలం చేసింది. ఇలా ఎవరు గోవు ఇచ్చినా కూడా ఇక కాలం చేస్తుంది. ఏమిటి ఈ దురదృష్టం ఏమిటి, ఇలా జరుగుతోంది ఏమిటి అని చెప్పి భక్తులందరికీ కొంత అనుమానం సందేహం కలిగిందనమాట. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఒక భక్తురాలు ఆప్యాయంగా వచ్చి అంటుంది, నాయన నీకోసం పాలు తీసుకొచ్చాను, పళ్ళు తీసుకొచ్చాను, నువ్వు తీసుకో, నువ్వు తాగకపోతే నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని ఎంతో బాధతో హృదయ విదారకంగా ఏడుపు మొదలుపెట్టింది. ఆవిడ ఏడుపు బాధ చూసేటప్పుడే బాలయోగేశ్వర గారు ఆ భక్తిని పాపం భక్తితో ఇలా విలపిస్తుందని చెప్పేసి అని ఆవిడ ఎంతో బాధతో ఏడుస్తూ ఆ పాలు పళ్ళు తీసుకొచ్చి భగవాన్ గారికి ఇచ్చింది. ఎలా ఇచ్చింది, ఏ మనసుతో ఇచ్చింది ఆవిడ? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి పోతను వస్తుంది, చక్కగా అందంగా సుందరమైన స్వరూపం ధరించి ఆయన మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ, రానాయన నీకు నేను పాలిస్తాను అని చెప్పి విషాన్ని నింపుకొని ఆ కృష్ణ పరమాత్మని చంపాలని ఎలా మాయా పన్నాగంతో వచ్చి పాలిచ్చి అది ఎలా నాశనం అయిందో తర్వాత సంగతి అనుకోండి. ఇప్పుడు ఈ భక్తురాలు ఏం చేసింది, ఆ మహానుభావులకి ఆ పాలు ఇచ్చింది. ఆవిడ ఎంత ఇదిగా దుర్మార్గంగా ఉన్నదో తెలియదు కదా నటనకి. ఆవిడ ఏడుపు ఆయన కరిగిపోయి భక్తురాలు విలపిస్తుందన్న ఉద్దేశంతో ఆయన పాలు స్వీకరించగానే ఆయన శరీరం అంతా నల్లగా నీలంగా మారిపోయిందనమాట. అంటే అర్థం ఏమిటి, ఆవిడ భక్తురాలుగా ఒక గిట్టని మంత్రగత్తె మహారాజుని పరీక్ష చేయాలి అన్న ఉద్దేశంతో విషం తీసుకుని వచ్చి ఆ బాలమహారాజు గారికి ఇచ్చిందనమాట. తర్వాత మనం బాలమహారాజు గారి మహత్యం చూడండి, ఇంకో ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. సరేనా? హరహర మహాదేవ శంభు శంకర. భక్తులందరికీ నమస్కారం. మీ విజయాభ్రమరామ.